ఎన్నిసార్లు నువ్వు ప్రార్థించిన ఆ ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా పోదు. నువ్వు అడిగిన ప్రతిసారి దేవుడు సరుకులు సిద్ధపరచుకుంటూ ఉంటాడు. ఖచ్చితంగా కార్యం జరిగింది. దానియేలు మోకాళ్ళేశాడు దర్శన భావం తెలుసుకోవడానికి. 21 రోజు అయింది లేవలా. 21 రోజు తర్వాత గాబ్రియేల్ దూత వచ్చి చెప్పాడు, బిడ్డ నువ్వు రాజాదిరాజు ముందుకు వచ్చావు, విసుగక ప్రార్థించమని లూకా 18లో యేసయ్యే చెప్పాడు. అంటే ప్రార్థన చేసేవాడికి విసుగు వచ్చిద్దని యేసయ్యకు తెలుసు. మన ఫీలింగ్స్ అసలు ఏముంటాయి, ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి మొత్తం తెలుసు ఆయనకి. ఎందుకంటే మనల్ని చేసినోడు ఆయనేగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, 4 రోజులు ప్రార్థన చేసి విసుక్కొని హ్యాబా ఇదే ఇచ్చా లేదా లేదా అని వదిలేస్తావా? యేసయ్య నేను నీ మీద అలిగా, నేను ప్రార్థన చేయనే, ఎందుకంటే 3 రోజులు చేశాను నువ్వు సాయం చేయలే అని అలుగుతావా? అలిగి ప్రార్థన మానేసి తిరుగుతావా? నోనో. అపోస్తులు అలా వెళ్ళినట్టయితే అగ్ని పొందేవాళ్ళు కాదు. పట్టుబట్టారు, అక్కడే కూర్చున్నారు, అభిషేకం పొందారు. దానియేలు దర్శన భావం చెప్పట్లేదులే దేవుడని లేచి వెళ్ళిపోయినట్టయితే గాబ్రియేల్ వచ్చి చెప్పేవాడు కాదు. తిండి తిప్పలు మనసు అలాగే కూర్చున్నాడు. దేవుడు మాట్లాడాడు. ఏలియా ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదులే, ఇంకొచ్చారా బాబా, మూడు సార్లు పోయి వచ్చా, పాపం నీకు కూడా కాళ్ళ నొప్పులు పడుతున్నాయి, నాకు కూడా కాళ్ళ నొప్పులు పడుతున్నాయి అని మానుకున్నట్టయితే అరచేయంత మేఘం పైకి ఎక్కేది కాదు. ఓపికతో గాచుకున్నారు, విసుగక ప్రార్థించారు. ఇది కదా పాఠం. కాబట్టి దేవుని స్పష్టమైన కార్యాలు ఈ దినాల్లో కూడా దేవుడు చేయగలడు. మనము పట్టుబట్టి ప్రార్థన చేయాలి. దేవుని శక్తి దిగి వచ్చినట్లు మనం ప్రార్థన చేయాలి. దేవా నీ శక్తిని దిగిరాని అయ్యా, నీ ప్రభావాన్ని దిగిరాని ప్రభా, నా జీవితంలో నీ కార్యాలు జరగాలి. అన్యజనులు నన్ను చూసి నవ్వుతున్నారు, నీ దేవుడేడి అని అడుగుతున్నారు. ప్రభువా, నా దేవుడు ఎలాంటి వాడో, ఎంత శక్తిమంతుడో, నా నష్టాన్ని కూడా లాభంగా ఎలా మార్చగలడో, నా వైఫల్యాన్ని విజయంగా ఎలా మార్చగలడో, నా ఎడల ఎలాంటి కార్యాలు జరిగించగలడో, నన్ను ఎంత మహిమకరంగా నిలబెట్టగలడో వాళ్ళు తెలుసుకోవాలి. ప్రభువా, బలవంతుడా నీ బాహు చాపయ్యా, నీ కార్యాలు జరిగించయ్యా. దేవా దిగిరాయ్యా, దేవా దిగిరాయ్యా. నీ శక్తి నేను అనుభవించాలి, నా ప్రజలు అనుభవించాలి.